హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ చందు. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వచ్చేసి మనం ఒంగోలు వచ్చి రాఖీ కాబట్టి అక్క కోసం అని రాఖీకి వచ్చాం. ఇదే నా కారు, వాడు మా డ్రైవరు మహేష్ కార్ అనమాట. సో మహేష్ జాబ్ రిజైన్ చేసి ఒంగోలు వచ్చేసాడు. జాబ్ ట్రయల్స్లో ఉన్నాడు ప్రజెంట్. పండు వాడే ఆటగాడు. వచ్చిన పని ఏంటంటే బట్టలు తీసుకెళ్ళి మనం పెళ్ళికి వేసుకున్న షెర్వానీ సూట్ అవన్నీ డ్రై క్లీనింగ్కి ఇచ్చేసి, ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ కరప్ట్ అయింది కదా, అది ఇప్పుడు షాప్కి తీసుకెళ్ళి ఎంత అవుతుందో ఒకసారి కనుక్కొని చేయించుకోవాలన్నమాట. ప్రజెంట్ అయితే డ్రై క్లీనింగ్ ఇవ్వడానికి వెళ్తున్నాం. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ఎంత లేసామండి బ్లాగ్లో మా ఫేస్ పెట్టండి. ఇటు చెప్పండి. అసలే పెళ్ళి కాబోతుంది, జుట్టుకి రంగేసుకోరా. ఇప్పుడే కాదు, దాని గురించి చూడండి. ఆ ఎదురింట్లో ఉన్న అమ్మాయి కోసం అక్కడికి వెళ్ళి బ్లాగింగ్ చేస్తున్నారు. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగుల బట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తా నా కొడక, నువ్వు రే నాశనం అయిపోతావురా రే. కన్నా మైక్ ఆన్ చేయరా. మైక్ ఎట్లా మర్చిపోతారా? వెనక సీట్లో వేసేసారు. మిత్ర నీ బతుకు వెనక సీట్ వినిపిస్తాయి అన్ని. కన్నా ఇక్కడ సాయి స్కూల్ దగ్గర ఇద్దాం, మనం బస్ స్టాండ్ దగ్గర ఇద్దాం. బస్ స్టాండ్ దగ్గర బట్టలు ఇవ్వడానికి కార్ పార్కింగ్ అవసరం. ఇక్కడ ఒక 2 నిమిషాలు అయితే చాలు. నెంబర్ సరే ఇచ్చారా? ఈడే ఇచ్చా నీకు. ఇంటి దగ్గర మీ ఇంట్లో వాళ్ళు తెచ్చుకోవడానికి నెంబర్ రాసుకొని వాష్ చేసేసి అయిపోయినాక కాల్ చేస్తాను నీకు. అరే మీ పాతిల్ రా. పాతిల్ ఇది చూడు, వెళ్ళంగానే పెయింటింగ్స్ పట్టించాడు. ఒకప్పుడు ఉస్మాన్ వాళ్ళు ఉన్న ఇల్లు ఇదే. బాబా కలకల్లా ఆడిపోతున్నాయి రంగులు. అదే కదా. యారా మీరు ఉంటే వాళ్ళకి ఇష్టం లేదా? మీరు వెళ్ళిపోగానే రంగులు కట్టించారు. మేము ఇచ్చిన రెంట్తో కుట్టించేసాడు. మహేష్ play some random Telugu songs, Amazon Music. సిచ్యువేషన్ సాంగ్స్ Something went wrong. గట్టి ఆన్ చేయాలి ముందు. ఇంకన్నా ఇప్పుడు డ్రై క్లీనింగ్ ఇచ్చేసి అటు నుంచి అటు ఆ విరాట్ దగ్గరికి అయితే నేను రానయ్యా. వాడి దగ్గర వద్దు. విరాట్ దగ్గరికి విరాట్ దగ్గరికి ఇప్పుడు వెళ్ళిన వాడు తీసుకోవాలి. ఇమోషనల్ డ్యామేజ్. నాకైతే మన న్యాయం చేశాడు. అది నీ లవర్ ఫోన్ చేస్తారు, రోడ్డు మీద నిల్చుంటాడు. మహేష్ నీకేరా? ఇక్కడ ఎవరికి లేరయ్యా. ఏమా ఇక్కడ ఎవరికి లేరు. అవునవును, ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళకి కూడా లేదు. నా మైకి పని చేస్తుంది అనుకున్నా, అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. అరే ట్రాఫిక్ జామ్ ఉన్నాడు ఆడను. నేను చెప్తా ఉండు. స్ట్రైట్ వెళ్ళి నువ్వు లెఫ్ట్ తీసుకొని వెయిట్ చేయి. ధీరా ధీరా అని ఛాన్సర్ ఇస్తున్నావు ఏంట్రా? ల్యాప్టాప్ గిరా అంటున్నా. కన్నా మీ బామ్మరిది మొన్న అడిగాడు నిన్ను. అడుగుతాడ్రా డాన్స్ మరదల్ని. వాళ్ళతో పట్టించుకో. అరే హైదరాబాద్ ట్రాఫిక్ తో పోలిస్తే ఇది ఒక లెక్కరా నీకు? నువ్వు ఎందుకు మా ఊళ్ళు చేస్తున్నా. మైక్ ఆన్ లో ఉంది. తెలుసు. కాలువలో దించకుండా, కాలువలు లేవులే అయినా మా సంత నగర్ కాలువలు ఆడి నుంచి వచ్చినాయిరా. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా లేదు. తిప్పేసి వెళ్ళిపోతుంది. స్ట్రైట్ రూట్ ఉంది. మీరు ఇక్కడ వెయిట్ చేయండి, మేము వస్తాం. ఈ డాడీ డ్రై క్లినిక్ కుడి పక్క బండి వెళ్దా? ఇక్కడ ఆడుందిరా డ్రై క్లీనింగ్. బిల్లు ఇస్తారా? వీళ్ళు చూడండి ఆడిపోయి నుంచున్నారు మొన్న రోడ్డు మీద వదిలేసి. పవర్ కట్ ఉందా ఈరోజు మీకు? లేదు, నాకు పవర్ కట్ ఫస్ట్ లైన్ మొత్తం. కానీ ఈవినింగ్ చూడ ఎంత బాగుందో కలర్ఫుల్గా సన్సెట్. ఓ మై గాడ్. తిరిగి చూడరు ఎట్ట తయారైన హైదరాబాద్లో. లేదా బయట తిరగడం అన్నాక ఇంకా కలర్ గురించి మర్చిపోవడమే. మంది ఫీల్ వరకు కాదు. బయట వీడియో చేస్తున్నా. మొన్న సండే ట్రిప్ వేసా. మెదక్ దాటి కొంచెం అవతలకి వెళ్ళి వాళ్ళ బుద్ధి చూపించారు. అద్దం వాళ్ళు పడతా. నేను మీ చందు పాపులారిటీ పెరిగింది అన్న. ఉస్మాన్ ఫ్యాన్స్ అంతా అడుగుతున్నారయ్యా.
నాలుగు ఫాలోవర్లు వచ్చారు. బాయ్ బాయ్ బాయ్. 4 ఫాలోవర్లు వచ్చారు. చూస్తా ఉండండి. నేను మీ చందు. కనిపిస్తుంది నీకు స్ట్రైట్ వెళ్ళిపో. ఎక్కడో ఉండేది 2 బ్రేకర్లు ఉన్నాయి. ఇప్పుడు ఇళ్ళ మధ్యలో ఉన్నది. ఇదిగో ఇదంతా గ్రౌండ్. స్లోగా బా, నాకు తెలీదు. ఇప్పుడు ఇదంతా గ్రౌండ్. యాక్చువల్గా ఇదంతా గ్రౌండ్ అనమాట. ఈ మూల ఒకటే ఏదో ఒక ఇల్లు ఉండేది, ఐస్ ఫ్యాక్టరీ. అది ఐస్ పుల్లలు మనకి ఇప్పుడు బండి మీద ఐస్ పుల్లలు అన్ని అమ్ముతారు. మేము అందరూ అటు నడుచుకుంటూ వస్తుంటే ఇది పిల్లలు పట్టుకు పోయాలని చెప్పి మళ్ళీ అటు కూడా పనిచ్చేవాళ్ళు. ఇంకా స్కూల్ ఆడ, స్కూల్ ముందు రైట్ లో ఇక్కడే. ఇప్పుడు ఉందా తీస్తారా? ముందు ఉంది. అదే అదే స్ట్రాంగ్ పిల్లర్స్. ఇదిగో ఇదే స్కూల్. ఏది? విశ్వోదయ స్కూల్. ఇదే ఈ బిల్డింగ్. ఈ బిల్డింగ్ రైట్ ఏసీ పెట్టుంది. ఇదే ఈ బిల్డింగ్. ఆ ముందు కూడా ఇదే బిల్డింగ్. కార్ పెట్టుంది అదే కదా? మొత్తం ఇదే ఇంక్లూడెడ్ కదా అంతా ఇంక్లూడెడ్. ఇంత ముందు ఉండే. ఓకే, మొత్తం ఒకటేనా? మొత్తం ఒకటే. ఇంత ముందు ఉండేది ఇదిగో జిఎంఎస్ కొత్తది. జిఎంఎస్ తెలుసు. స్కూల్ రా ఇది. అదే స్కూల్ తీసేసినట్టున్నారా? రైట్ రా. ఇప్పుడు అది తీసేసినట్టున్నారు కదా. ఆయన 2 అడుగులు రాంగ్ రూట్ వెళ్ళంటయా, అంటే రోడ్డు క్రాస్ చేయడంట అక్కడ. కొత్త షాప్ అనుకున్నాడు ఏమన్నా, నేను భయపడ్డా. స్కూల్ ఎలా తెస్తారా? రైట్ సైడ్ తీసుకొని తిప్పమన్నప్పుడు తిప్పకుండా ఇప్పుడు చెప్పండి అంటే ఏందిరా నువ్వు? వాళ్ళ పాత కొట్టు దగ్గరికి యూటర్న్ తిరగడానికి రాంగ్ రూట్ అంటాడు ఏంట్రా వీడు? యూటర్న్ కూడా కాదురా, చిన్న రైట్ కట్. అది రాంగ్ రూటే. వాసు వాళ్ళ షాప్ ఇక్కడైతే బాగా అక్కడికి ఎందుకు వస్తాడు? వాళ్ళ ఇల్లు షాప్ ఇక్కడే. ఇక యాపిల్ కెఫే మందే కన్నా. మీ ఫ్రెండ్ది మరి షాప్ ఉంది పక్కనే. ఎవరు? వాసు అని. తెలుసు, మనోడే. అదే కొంచెం మాకు టిఫిన్ ఏమన్నా కొంచెం స్పాన్సర్ చేపిస్తా అని. నా పేరు చెప్పండి. మనోడే ఇంకో 2 రూపాయలు ఎక్స్ట్రా కట్టి అంటాడు. అది ఎక్స్ట్రా కట్టమంటాడు. 39 అయింది, 40 రూపాయలు ఇచ్చేస్తే చాలు. 1 రూపాయి స్పెషల్ తీసుకోండి. రౌండ్ ఆఫ్ చేయమంటున్నాడు. ఈ మధ్య మీరు నోటీస్ చేశారా? వాసు కొద్దిగా ఫోటోలు ఎక్కువ దిగుతున్నాడు, స్టేటస్లు పెడుతున్నాడు. పెళ్లి వయసు వచ్చింది. పెళ్లి కదా వచ్చేసింది. సర్లే, పెళ్లి చేసుకునే వాడు పాడుతున్నాడు. కాదు కదా, ఇక్కడ అవ్వాల్సినోడికి అయిపోతుంది కదా. అదే కదా బాబు. ఎందుకు వద్దు? వద్దు, బానే ఉన్నారు. బానే ఉన్నా, అన్ని జరుగుతున్నాయి కదా. ఇంకేంటి? అలా అలా పోతుంది. ఇంకెట్ట పోవాలరా నీకు? అలానే పోవాలి. అటుండు అంతే. అందరూ మాట్లాడు. ఏం పెడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు రా? కాదు ఇప్పుడు సంధ్యా సమయంలో ఇట్లాంటి అమ్మో అయిపోయింది. కానీ సంజయ్ ఎవరు? ఏంటి బాబన్న ఇంకోసారి సంజయ్ ఎవరు? నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. సన్సెట్ టైం ని మనం సంధ్య అని అంటావురా. అలా అని చెప్పి చంద్రశేఖర్ సంధ్య కాదు. మొత్తం ఉస్మానే మాట్లాడుతున్నాడు. నో ప్రాబ్లం. అతని ఇంటి పేరు మొహమ్మద్ ఉస్మాన్. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి అన్వర్తి ఉస్మాన్ అండి, నోట్ చేసుకోవచ్చు. అదే ఒక డబ్బా వేసారా ఉంటాయి. ప్రమోషన్ ఇచ్చుకుంటుంది ఎవరో వీళ్ళ మెసేజ్ పెట్టమనే. అండ్ ఒక అప్డేట్ ఏంటంటే రీసెంట్ గా ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. పెట్టి కూడా వేస్ట్ అవుతుంది. ఆయన హిందీ రాదు. ముందల పాత షాపు ఇదేనా? ఎక్కడైనా ముందలకెళ్ళి గల్లీలో చూడబండి ఆడుందా? నాకు కనిపించలేదు. మజ్జిగ ఇక్కడ నీకు జిరాక్స్ అనే బోర్డు అడ్డు ఉంది. అవును, అక్కడే పెట్టరు, షాప్ కి ఎదురు పెట్టరా? స్ట్రైట్ బాగా చెప్తా, కొంచెం పోయి. కాదురా, ఇప్పుడు వాళ్ళకి బిజినెస్ చేస్తున్నప్పుడు వాళ్ళ షాప్ ముందు కార్ వస్తే తప్పేంటి? అది నాకు వచ్చింది. బొంగుల సోడా కూడా ఉంది. బొంగుల సోడానా? బొంగుల సోడా కూడా ఉంది. ఇదేంటరా, నేను ఫస్ట్ టైం వింటున్నారా? బొంగుల బాట సోడా. ఏంటి ఇంత వేడిగా ఉంది? డోర్ తీస్తే డోర్ ఏరా రే. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. స్పాన్సర్ చెప్పాడయ్యా. ఫస్ట్ ఎవడు దిగాడు? నిమ్మకాయ సోడా ఒకటే ఉన్నా. వాళ్ళు చెప్పుకుంటారు. అందులోకి కొత్తగా వెరైటీగా ఏమున్నాయి? ఇదేనండి అవి చెప్పు. అవి కొత్త చెప్పు. నిమ్మకాయ సోడా. నాకు సాల్ట్ తగలదు. నువ్వు దాన్ని ఆన్లో పెట్టుకుని వీడు మాట్లాడుతున్నా, అన్ని రికార్డ్ అయ్యి ఉంటాయి. అవునవును. తర్వాత నీ వీడియో చూసి నీకు అర్థం ఉంది. నా గురించి ఏం చెప్పలేదు కదా. నేనేం చెప్పలేదు. ఇదిగో బొంగొద్దు రే.
కాదురా నువ్వు ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు? థాయిలాండ్ సరే, థాయిలాండ్, బ్యాంకాక్, థాయిలాండ్, పటాయా అన్ని తిరిగి వచ్చావు. పవిత్రమైన దేవస్థానాలన్నీ దర్శించుకొని వచ్చావు. ఆడెక్కడ చూసావు? ఈ బొంగులో చూడ, అది కూడా థాయి స్పైస్ బత్తాయి అంట, బీసీ బత్తాయి ఏందిరా? కివి బత్తాయి, బీసీ బత్తాయి. అంటే మనం గేమ్ మధ్యలో బీసీ అంటాం లీచ్ కదా. లీచ్ బత్తాయి BC. क्या पीते? क्या होना ఏం బరా చెప్పేశాడంటే. ఎన్ని రెండా? ఏదో తాగరా? ఏం చెప్పాడు రా? వాళ్ళిద్దరు నిమ్మకాయ సోడా చెప్పుకున్నాడు. ఏదో తాగరా? ఎందుకన్నా? నేను నిమ్మకాయ, నువ్వు నిమ్మకాయ. నమ్మకాయ రసం నమ్మకాయ రసం ఒక్కొక్క నిమిషం. హలో, నమ్మకాయ రసం చేయను. నమ్మకాయ రసం సుగంధ పాలు, కటోరా సుగంధ. మీరు బత్తాయి తాగండి. బత్తాయి ఏంది? అండు కదా నిమ్మకాయ చూడ. కటోరా సుగంధ పాలు, కటోరా సుగంధ పాలు ఒకటి, రెండు రెండు రెండో సుగంధ పాల అందులో రెండు కట్టాలు, రెండు లెమన్ సోడా. లోపలికి వెళ్తే ఫ్రీగా ఇస్తాను. ఏడన్నా అదే రేటు. హీరోలా ఉన్నారా? ఈ ఐడి తిరుగురా. బాగుంది. నీకోసం ఫోటో కూడా తీసా. అమ్మా దిగాలుగా ఉన్నాయి. ఎందుకున్నాయి? నిద్ర లేచాను రా బాబు, అంతే ఇంకేం లేదు. ఇంటికి వచ్చి గంట అవుతుంది కదరా మా ఇంటికి వచ్చి. ఆ గంటలో కూడా నిద్ర మొత్తం వదలలేదంటే మరి ఎవరి ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాడు అంటావు? కాదు, మేము థాయిలాండ్ వెళ్ళినా సరే మార్గదర్శిలో చేరలేదు ఇంకా. ఇంద్రా ఎవరి కోసం చూస్తున్నారా? ఎవరి కోసం చూస్తున్నావు? అంబులెన్స్ వస్తుంది. ఏమో నాకు అంబులెన్స్ చూసినట్లేదు ఆ చూపు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టుంది. అంత సీన్ లేదులేరా నా బతుకు. అంతా అయిపోయి నాకు ఎందుకు ఇంకా ఏమైపోయింది? ఎంగేజ్మెంట్ ఎక్కువ అంత అయిపోయింది అన్న. ఎంగేజ్మెంట్ ఇంకేం అవ్వాలా? టీవీ పెట్టేసి మనం ఏం బెటర్, లేదు స్పెషల్ వీడియో ఒకటి చేస్తా నీకోసం కావాలంటే. బయటపడతాను బెటర్. వీడియో ఒకటి చేస్తా అసలు కావాలి, వద్దు. స్పెషల్ వీడియో పెళ్లి. ఈవెన్ రిసెప్షన్ కూడా పెట్టిన అది వేరే ఊరే. టయానికి తినేసి బజ్జుండే వాళ్ళం, మంచి అంతే. కుర్రోళ్ళం. ఏదో బూతులు మాట్లాడుతున్నా కదా. మనం నలుగురు అంతేలే బొంగు. హైదరాబాద్ లో అంటే టైమింగ్ మారిద్ది. అరే నేనైతే సరిగ్గా తిని పడుకుంటాను. మీరంటే కన్నా తినేసి వేరే ఇంట్లో పడుకుంటారు. తొక్కలో ఫోను. సరే కన్నాదంటే వాడికి ఫిన్ ఉన్నాడు, సో పొద్దున్నే పొద్దున్నే లేవాలి, వాడు పడుకుంటాడు. రాత్రి 4 నాకు నిద్ర పట్టక నేను ఇన్స్టా ఓపెన్ చేస్తే అటు రీల్స్ పెడతా ఉంటాడు వాడు. ఎందుకంటే వాడు వేరే ఇంట్లో ఉంటాడు కాబట్టి. కాకుండా పనిచేయరు కదా ఆయన. చూస్తున్నా అన్నమాట. వాడు కన్నా ఇన్ఫోటైన్మెంట్ లో చూడకుండా నా ఫోన్ లో ముందున్న కార్ చూసి ఊడ్రా ఈ గ్యాప్ లో కార్ పెట్టాడని తిడుతున్నాడు రా. సో ఇప్పుడు ఏంటంటే మనం వెళ్ళి ఏం చేయాలరా? నేను రాకుండా పని చేయరు కదా. కన్నా ఆధ్వర్యంలో సిస్టమ్ వెళ్ళి ఇచ్చేసి ఎంత అవుతుంది ఏందని అడిగొద్దాం ఫస్ట్. నా పేరు చెప్పండి. ప్రైస్ ఓకే అనుకుంటే ఇద్దాం, లేదంటే హైదరాబాద్ తీసుకెళ్దాం. అతగాడి డౌన్ 7:30కి తిందాం. అదేంది కన్నా అరగంట గ్యాప్ ఇచ్చి. కాదమ్మా, ఇప్పుడు ఏమైంది? 8 భోజనాలు పెట్టుకొని ఇప్పుడు పానీపూరి తింటే అనుది పెళ్లి పెట్టుకొని నువ్వు పానీపూరి అంటే ఏంట్రా? ఎవడ్రా ఇడు? అదే టచ్ చేసి వెళ్దాం అయితే. అరే నువ్వు ఎన్ని రోజులు అవుతుంది రా ఇట్లా రోడ్డు మీద పడి తిరిగి నడుచుకుంటా? దేనికిరా? ఆడికెళ్ళి ఆ పళ్ళు చూపించుకొని బాగా చేస్తారా అని చెప్పి చెప్తారు. గాలి తిరగటానికి తిరుగుతారు కానీ ఆ పళ్ళు చూపించుకొని బాగా చేస్తారు. టైం ఉండదా? 5 పళ్ళు పోయినాయా? పళ్ళు అదే పల్లె అంటుంది నేను కూడా. అంటే కాదురా, 5 పళ్ళు ఊడిపోతున్నాయి అంటే పళ్ళు ఉడుతున్నాయా? పళ్ళు ఊడట్లేదు. అందుకే చెప్పా, పోయినాయి. అందుకే చెప్పా చికెన్ తినండి రా అని, అవును మరి. చికెన్ తినండి రా అని. వెజిటేరియన్ ఉంటే వెజిటేరియన్ గానే పోతావు. మటన్ చికెన్ పనికిరావు, తినాలి. దానికి పోషకాక ఆహారం దానికి ఇవ్వాలి. ఎలా ఇస్తున్నావు? వాడేంటి కనిపించింది ప్రతి షాప్కి వెళ్ళిపోతున్నాడు. ఎంఎస్ఆర్కి వెళ్ళిపోదాం బా అన్నా. ఎంఎస్ఆర్కి వెళ్ళి ఇచ్చేస్తున్నాం, అదే ఉంది. కానీ అది కాదు, ఎస్ఎస్డి 1 TB 5,000. ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఎంత? అదే ఇదే పని హైదరాబాద్లో చేస్తే 4-5 చేస్తాను అన్నారు. నాకు వెళ్ళి మాట్లాడదాం. ఫోన్ చేస్తాను, ఈ మాత్రం కాల్ చేస్తున్నాడు. స్కూల్ ఆఫ్ మ్యూజిక్. ఇప్పుడు ఎక్కడికి FIకి వచ్చాము. టేక్ లెఫ్ట్.
ఇక్కడే కదా 200 కిలోమీటర్లైనా బండి మీద వెళ్తా తప్పితే బస్ ఎక్కను రా. మొన్న వెళ్ళా పోచారం ఇది రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళాం. అది ఎక్కడ చూసాను స్టేటస్. మరి అన్నీ అల్లాడిస్తాం మనం. వెళ్ళావా? నేను అశోక్ అన్న అదే అదే 2 పిల్లలు. ఓకే ఓకే మొన్న వెళ్ళాం. సంక్రాంతికి వెళ్ళాం. సంక్రాంతికి రా పోయినసారి. నువ్వు నేను ఉస్మాన్ గడే కదా వెళ్ళింది కార్ వేసుకొని. వీడియో క్లిప్పింగ్ ఒకటి ఏమంటావు నువ్వు డాన్స్ చేసింది గుర్తొచ్చింది కదా. ఇప్పుడు మనకి అంత బెనిఫిట్ వద్దులేమ్మా. అంత బెనిఫిట్ మనకు వద్దు కానీ అరే 2 కోట్లు ఇస్తున్నావా? నీ ఫేస్ అన్న చూడబోతే గన్ను చూడాలనుకోవద్దు, తప్పులేదు. బుల్లెట్ చూడాలనుకోవద్దు. మనోడు ఈ రోజే రీ రిలీజ్ మిస్ అయ్యా. మనోడు బర్త్డే కాదు లాస్ట్ ఇయర్ ఏమో కరెక్ట్ గా ఇదే రోజు పప్పు నాలుగు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. సో లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 9 మిస్ అయ్యా. ఈ ఇయర్ రాగి అండ్ ఇంటి దగ్గర ఈ పనులు, స్పందన అక్క పెళ్లి అది ఇది, ఇప్పుడు సాయంత్రం అనేది పెళ్లి. పెట్రోల్ వేస్ట్ రే పెట్రోల్ వేస్ట్ ఇక్కడ తిప్పేసాయి. ఎంత వస్తుంది జంక్షన్ నెలకి ఎంత వస్తుంది? 55. ఏమి లేనప్పుడు గమ్మున తిప్పుకోవచ్చు కదా. చేతిలో రూపాయి లేనప్పుడు గమ్మున ఆడ తిప్పేస్తే ఒక 1/2 లీటర్ పెట్రోల్ మిగిలింది కదా. కాసేపు సరదాగా అట్లా వెళ్ళొద్దాం. సరదా మీరు కూడా లైట్లు ఏంటారు అంటే మీకు 0 కట్టేయమంటావా? మరీ అంత బెనిఫిట్ వద్దులేమ్మా మాకు. అంత డిస్కౌంట్ మనకు వద్దు కానీ ఎప్పుడు వేస్తావు? డిస్కౌంట్ వద్దు కానీ వేయాలి. చూడు బాచిరెడ్డి, గన్ను చూడాలనుకో తప్పులేదు. బుల్లెట్ చూడాలి. ఇక్కడ పార్క్ చేస్తా. పైకి పోతా. సార్ పెద్ద సార్ లాస్ట్లో మనం ప్యాకెట్లు ఇస్తాం జనాలకి. ఖర్జూర్, కలాకండ్, పూరదాలకి. నికా రోజు మనం ఇస్తాం వాళ్ళు ఇస్తారా? మనం ఇయ్యాలి నికా ప్యాకెట్ అంటారు. బంతిలో దాంట్లో బఫేలో వచ్చేస్తాం, క్యాటరింగ్ లో వచ్చేస్తాం. 150 అన్ని కంటే నేను మా ఫ్రెండ్స్ పెట్టుకోవద్దా? 7,500 అలా అంటే మేము అన్ని వస్తాయి. ఇప్పుడు మేము నాకు బూత్ వస్తాయి. ఇప్పుడు అన్ని కాదు అలా అంటే అన్ని వస్తాయి నాకు బూతులో. ఎట్లా రాసి 150 ప్యాకెట్లు ఇంటూ 50 దానికి కాదురా, టైం 1 గంట అవుతుంది. మీ డిస్కషన్ ఏంది ఈ టైంలో? నన్ను ఇంటికి పోనీకుండా ఇంకో విషయం చెప్పనా, మీరు రాసిన సగమే. అసలు నేను అంటుంది అదే. అసలు ఇవన్నీ ఉంది. ఇప్పుడు అంతవరకు అయిపోయిందా? ప్యాకెట్స్ అయిపోయింది. ఇప్పుడు ఆ కౌంట్ చెప్పాయి నాకు అయిపోయింది. ఇంకంత మించి ఎక్స్ట్రా. సరే బేసిక్ గా ఈ కౌంట్ చెప్పు. డెకరేషన్ వేసారు. డెకరేషన్ ఏదమ్మా? డెకరేషన్ 1,00,000. అమ్మా అంత నేను పెట్టుకోలేను. సంక్రాంతి అక్కడ స్టార్ట్ అయ్యేది అలా ఉంటే రేంజ్ చిన్నదంటే అనుకోవచ్చు. సరే సరే బేసిక్ గా చెప్తా. స్టేజ్ ఎంత అనుకుంటున్నారా? అక్కడ స్టేజ్ పెద్దదే. అవును, దానికి తగ్గట్టు ఫ్రేమ్ వేసుకోవాలి. నీ ఆనందం కోసం 60 కూడా పడుతుంది, ఇంకా ఎక్కువ అయింది. సరే 60 డెకరేషన్ అయిపోయింది, కెమెరామెన్ అయిపోయింది, స్టేజ్ అన్ని అయిపోయింది, సెంట్రల్ ఏసీలు అన్ని వచ్చినాయి. గుర్రం ఈ బడ్జెట్ ఈ బిల్ వేస్తే తిరుగు. నేను పెళ్లికి రావట్లేదురా. వాడికి కూడా కావాల్సింది. నేను పెళ్లికి రావట్లా. గుర్రం పక్కన వాడిని చెప్పమని అన్నమాట. నన్ను రావద్దని చెప్పమను అండి. ఇంకేం చెప్పు. డెకరేషన్ అయిపోయింది. 2 సున్నాలు కొట్టుకుంటాను. 5 లక్షలు 5 పక్కన 5 సున్నాలు పెట్టాలి. నెక్స్ట్ 35,000 20,000 20,000. ఈ రోజుకైతే ఇట్లా 5,000 11,000. మన ఉస్మాన్ పెళ్లి ఖర్చులు ఎంత అవుతాయని ఒక ఎస్టిమేషన్ వేయటంతో ఈ రోజు ముగిసింది అనమాట. టైం వచ్చి నైట్ 1 గంట అవుతుంది. వీళ్ళు లెక్కలు ఇంకా ఆపలేదు. ఈ వీడియో కానీ పెట్టావు అనుకో వాడికి ఇస్తారు నిజంగా విడాకులు. దీంట్లో చాలా వరకు మ్యూట్ చేయాల్సి వస్తుంది. అసలు మ్యూట్ చేయడం లేదా క్రాప్ చేయడం చేస్తా. బీప్ కాదు అసలు ఈ వీడియో మొత్తం ఎడిటింగ్ రఫ్ ఎస్టిమేషన్ చూపిస్తా కానీ కొన్ని మధ్యలో చాలా డిస్కషన్స్ ఉన్నాయి. ఏం చూపించకూడదు అసలు. దొరికిపోతాడు అయిపోయింది. ఇంకా చెక్కేస్తారు వాడిని. వాడికి 7 లక్షలు వచ్చినాయా? 9 లక్షలు మైనస్ చేస్తా 7 లక్షలు బ్యాలెన్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టాటా బై బై. బాయ్ బాయ్. కార్ కింద ఉంచి బయటకు వెళ్దాం. నైట్ 2ంటికి డిస్కషన్ లేదురా, పారా పడుకుందాం. బాయ్. సరే బాయ్ బాయ్ బాయ్. చలో.
వెనకాల వెళ్దాం